ఏవండి, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి, టిఫిన్ రెడీ చేస్తాను. అలాగే. వచ్చిన పని అయింది కదా, వెళ్ళు. నేనెందుకు వచ్చానో కూడా తెలియకుండా వచ్చిన పని అయ్యిందని ఎలా అంటావు? సరే, ఎందుకు వచ్చావో చెప్తే విని నా పని నేను చేసుకుంటాను. ఏం లేదు, లాస్ట్ టైం డిస్కస్ చేసుకున్నాం కదా మన మ్యూజిక్ ఆల్బమ్ కంటెంట్. దానికి సంబంధించి చిన్న ఐడియా వచ్చింది. మన హీరో తనని లవ్ చేస్తున్న అమ్మాయి ప్రేమని అర్థం చేసుకుని ప్రేమలో పడిపోయి ఒక పాట పాడితే ఎలా ఉంటుంది? నీచంగా ఉంటుంది. కంటెంట్ తెలిసి చీ కొడతారు. ఇలాంటి కాన్సెప్ట్ తెచ్చిన నిన్ను చెప్పుతో కొడతారు. కాన్సెప్ట్ కొత్తగా ఉంది కదా, ట్రై చేస్తే ఎలా ఉంటుంది? పెళ్ళైన మగాడు ఇంకొక అమ్మాయిని ప్రేమించడం, ఆ ప్రేమతో పాటలు పాడటం తప్పు కాదా? కమాన్ ఉషా, ఇంకా బ్లాక్ అండ్ వైట్ హీరోయిన్ లా ఆలోచించుకు. ఇప్పుడు మనుషులందరూ చాలా లిబరల్ గా మారిపోయారు. స్వేచ్ఛగా ఆలోచిస్తున్నారు, నచ్చినట్టు బ్రతుకుతున్నారు. అలా బ్రతకడం నేర్చుకోబట్టే అక్రమ సంబంధానికి బలైన మనుషుల వార్తలు ప్రతిరోజు చూస్తున్నాం. పెళ్లి కాని జంట మధ్య ప్రేమని చూపించాలి, లేదంటే భార్యాభర్తల బంధాన్ని గొప్పగా చూపించాలి. అంతేకాని రెండింటిని కలిపి చెత్త కాన్సెప్ట్లు పుట్టిస్తే ఎప్పటికీ వర్కౌట్ అవ్వవు. ఇలాంటి వీడియోస్ చేస్తే వ్యూస్ కాదు, స్ట్రైకులు పడతాయి. ఓకే, ఇది కూడా నీ ఒపీనియన్ గా తీసుకుంటాను. వేరే కాన్సెప్ట్ ఆలోచించి మళ్ళీ మీట్ అవుతాను. ప్రతిసారి నువ్వు మా ఇంటికి, ఆయన మీ ఇంటికి తిరిగే బదులు ఫోన్లో మాట్లాడుకుంటే సరిపోతుంది కదా. నో 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 ఉషా, ఇలాంటి క్రియేటివ్ డిస్కషన్స్ ఫోన్లో కన్నా డైరెక్ట్ గానే బాగుంటాయి. కిరణ్ గారు పక్కనుంటే వచ్చే ఆలోచనలే వేరు. ఇప్పుడంటే మన మధ్య డిఫరెన్స్ వచ్చి ఇలా అంటున్నావు, కానీ నువ్వు నన్ను అర్థం చేసుకుంటే ఇక్కడ మీ ఇంట్లోనే ఉండిపోమంటావు. నాకింట్లో చాలా పనులున్నాయి. అంటే వెళ్ళిపోమంటున్నావా? కాదు, నా పనులకి నువ్వు అడ్డం అంటున్నాను. ఓకే, చేసుకో. వెళ్లే ముందు ఒక మాట, ఆల్ ది బెస్ట్ ఫర్ నెక్స్ట్ టైం. నెక్స్ట్ టైం ఏంటి? ఈసారి ఓడిపోయావు, రెండోసారి కూడా ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు. బాయ్ ఉషా. మీ ఇంటి వారసుడు మా కూతురు కడుపులో పెరుగుతున్నాడు. మా బిడ్డని తన కడుపులో పెరుగుతున్న మీ వంశాంకురాన్ని మీకు అప్పగించాలని తీసుకొచ్చాం. కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా, జరిగే వేడుక కళ్ళార చూడవమ్మా, పేగే కదలగా సీమంతమాయలే ప్రేమ దేవతకు నేడే. కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా. లాలించే తల్లి పాలించే తండ్రి నేనేలే నీ కన్నీ, కానున్న అమ్మ నీ కంటి చెమ్మ నే చూడలేనమ్మా. కన్నీళ్లలో చెలికాడినే నీ కడుపులో ఆడదానికి పెళ్లితో ఒక హోదా వస్తుంది.
తల్లి అనే పదవి వచ్చాక బ్రతుకుకొక అర్థం వస్తుంది, బాధ్యత పెరుగుతుంది. ఆ బాధ్యత బరువుగానే ఉండొచ్చు, కానీ బావుంటుంది. ఆ బాధ్యత నీ భుజాన మోస్తూనే ఈ ఇంటికొక పండంటి బిడ్డనిస్తావని ఆశిస్తున్నాను. మాయలే ప్రేమ దేవతకు నేడే జరిగే వేడుక కళ్ళార చూడవమ్మా. అమ్మా హారిక, ఏమైంది? 9 నెలలు నా కడుపున మోసిన ప్రాణాన్ని తొలిసారి అమ్మ అన్న పిలుపుకి దూరం అయ్యి ఈ రోజుతో సంవత్సరం అవుతుంది అత్తయ్య. నా బిడ్డ బ్రతికి ఉంటే ఈ రోజు మొదటి పుట్టినరోజు చాలా గ్రాండ్ గా చేసేవాళ్ళం కదత్తయ్య. ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్నా ఆ ఆలోచనలు కన్నీళ్ళు ఒకదానికొకటి పోటీ పడుతున్నాయే తప్ప ఆగడం లేదు. బాధపడటం వల్ల పోయిన ప్రాణం కాలం ఏది తిరిగి రాదమ్మా. ప్రాణం పోసిన దేవుడికి తీయడం ఒక ఆట మాత్రమే. అమ్మలేని దేవుడికి ఆ బాధ తెలియక నిన్ను పావం చేశాడు. నీ బాధ తీర్చడం ఆ దేవుడి తరం కూడా కాదు. అంతా మన తలరాత అని నీకు నువ్వే ధైర్యం చెప్పుకోవాలి. తీసుకునేవాడు ఇవ్వడం ఎందుకు, ఇచ్చినవాడు ఆ ఆనందం తెలిసేలోపే దూరం చేయడం ఎందుకు? అమ్మా హారిక, మనకెదురయ్యే ప్రతి కష్టంలో పాజిటివ్ నెగటివ్ సైడ్స్ ఉంటాయి. ఈ కష్టం నన్ను పరీక్షించడానికి అనుకుంటే ధైర్యం వస్తుంది. అదే కష్టాన్ని శిక్షగా తీసుకుంటే కన్నీరే మిగులుతుంది. అప్పుడు పుట్టిన బిడ్డ మనకి ప్రాప్తం లేదేమో, అంతకు మించిన ఆయుష్ ఆరోగ్యంతో ఇంకొకరు పుడతారేమో. ఇలా పాజిటివ్గా ఆలోచిస్తే నీకే కాదు అందరికీ మంచిది. కరెక్ట్ అక్క. అత్తయ్య గారు చెప్పినట్టు ఆలోచిస్తే ఏ బాధ ఉండదు. నీ జాతకం, బావగారి జాతకం నాకు తెలిసిన జ్యోతిష్యుడికి చూపించాను. ఈ సంవత్సరంలోనే నువ్వు మళ్ళీ తల్లివి కాబోతావని చెప్పారు. జాతకాల మీద నమ్మకం నా బిడ్డతోనే దూరం అయింది ఉషా. నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఇలానే ఒకతను కడుపులో బిడ్డ 10 కాలాల పాటు చల్లగా ఉంటాడని చెప్పాడు. కానీ 10 సెకండ్ల కూడా. అక్క ప్లీజ్, నువ్వు ఏడవద్దు. నీ మూడు మార్చడానికే చెప్పాను తప్ప ఏడిపించడానికి కాదు. నీ మాటల వల్ల ఈ బాధ పుట్టలేదు ఉషా. రాత్రి నుండి మర్చిపోలేక ఏడుపు వస్తుంది. అమ్మా, డాక్టర్ శ్రీవాణి గారు నిన్ను కలవడానికి వచ్చారు. డాక్టర్, రిపోర్ట్స్ చెక్ చేశారా? చేశాను మేడం. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఏ ప్రాబ్లం లేదు. కన్సీవ్ అవడానికి ఏ మెడిసిన్స్, ఏ ట్రీట్మెంట్స్ అవసరం లేదు. తను మళ్ళీ తల్లయ్యే ఛాన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అంతా పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ఇంకా ఎందుకు లేట్ అవుతోంది? అంటే మేడం, తల్లి కావడానికి ఫిజికల్ హెల్త్తో పాటు మెంటల్ హెల్త్ కూడా బాగుండాలి. మనలో కలిగే స్ట్రెస్, ప్రెజర్ ప్రభావం హార్మోన్స్ మీద పడుతుంది. అలాంటప్పుడు కూడా ప్రెగ్నెన్సీ డిలే అవ్వచ్చు. హారిక, మీరు డైలీ యోగా ప్రాక్టీస్ చేయండి. అయిపోయిన విషయం గురించి ఎక్కువ ఆలోచించకండి. లైఫ్ షుడ్ మూవ్ ఆన్. ఓకే డాక్టర్. హారిక బాధకు ఒక కారణం తన బిడ్డ దూరం అవ్వడమైతే, ఇంకో కారణం మేఘన అబార్షన్ నింద తన మీద పట్టం. హారిక ఏ తప్పు చేయలేదని మాకు తెలుసు. కానీ మేఘనకి ఎందుకు అలా జరిగిందో ఇప్పటికీ మాకు మిస్టరీగానే ఉంది. 3 రోజుల్లో సీమంతం అంటే లేని కడుపుని ఎలా చూపించాలని భయపడి చచ్చాను. ఎస్కేప్
ఎస్కేప్ అవ్వడానికి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళి ఐఎమ్ రియలీ సారీ, మీ కోడలికి అబోర్షన్ అయ్యింది, ఫీల్ అవ్వకండి అని చెప్పు. ఏమైంది డాక్టర్? ఏమైనా ఇబ్బందా? ఏం లేదండి. మీరు లిరిసిస్ట్ ఉషా గారు కదా? అవును. మా వద్దనే మీకెలా తెలుసు? తెలియడం ఏంటమ్మా, నేను ఉషా గారు రాసే పాటలకి పెద్ద ఫ్యాన్ని. వెళ్ళొస్తాను. ఉమ్. చెప్పు, ఏంటి? చెంపదెబ్బ కొట్టినా సరే సిగ్గు లేకుండా ఫోన్ చేశాను. కనీసం చిరాకు లేకుండా మాట్లాడొచ్చు కదా. నువ్వు చేస్తున్న పనులకి నీ మాట వింటేనే చిరాకొస్తుంది. సంజయ్ వచ్చాడు కాబట్టి ఒక్క దెబ్బతో ఆగాను, లేకపోతే... అవును, సంజయ్ రాకపోయి ఉంటే ఏం జరిగేదో, నేనేం చేసేవాణ్ణో నేను కూడా బాగా ఊహించుకున్నాను. ముందు నీ చెత్త వాగుడాపి ఎందుకు కాల్ చేసావో అది చెప్పు. నీతో మాట్లాడాలని మీ ఫ్యామిలీ డాక్టర్ చాలా ఆశపడుతున్నారు. ఫ్యామిలీ డాక్టరా? అవును, మా సిస్టర్ శ్రీవాణి. ఆవిడ నీ దగ్గరికి ఎందుకు వచ్చింది? ఆవిడ రాలేదు. చేసిన తప్పులకి భారీగా ఫీల్ అయిపోతూ నాకు కాల్ చేసి రమ్మని చెప్పింది. నేనెంత వాదార్చినా ఊరుకోవడం లేదు. కాస్త నువ్వైనా ధైర్యం చెప్తావని. ఏంటి, ఆవిడ్ని అడ్డు పెట్టుకుని ఆటలాడాలనుకుంటున్నావా? ఏం మాట్లాడుతున్నావు మేఘనా? మనం ఫ్రెండ్స్, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి కానీ ఆటలాడుకోవడం ఏంటి? కల్లో కూడా అలాంటి పనులు చేయను. మా సిస్టర్తో మాట్లాడు. హలో. ఏం డాక్టర్, జరిగింది మొత్తం తలుచుకొని ఏడుస్తున్నావా? లేక మీ బ్రదర్కి చెప్పి నన్ను ఇరికించాలని చూస్తున్నావా? నీ హాస్పిటల్ ఫైల్స్ ఇంకా నా దగ్గరే ఉన్నాయని మర్చిపోకు. ఏది మర్చిపోలేదు కాబట్టే ఏడుస్తున్నాను. అందరూ నీ కంట్రోల్లోనే ఉన్నారు, అంతా నువ్వు చెప్పినట్టే జరుగుతుందని వెర్రవెక్కువ. ఏదో ఒక రోజు అన్నీ మారుతాయి, నిజాలన్నీ బయటపడతాయి. కిరణ్మయ్య గారి కుటుంబం ఒక దేవాలయం. అందులోకి ఈ దెయ్యం ఎలా ఎంటర్ అయిందో ఏమో. అది దెయ్యమో భూతమో నేను అనుకున్నది జరగాలంటే నీ సపోర్ట్ మాత్రం కావాలి. దయచేసి ఒక్క విషయం కాదనుకో. వెళ్ళిన పని ఏమైందండి? రియల్ ఎస్టేట్ బిజినెస్ అయితే తక్కువ ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయొచ్చు అనుకున్నాం కదా. ఇప్పుడు ఆ అమౌంట్ దొరకడం కూడా కష్టంగా ఉంది. బ్యాంక్లో ట్రై చేస్తా అన్నారు కదా. ట్రై చేసి ఫెయిల్ అయ్యాను కాబట్టే ఇలా నిస్సహాయంగా వచ్చాను. సాటి మనిషికి సాయం చేయటానికి మంచితనం సరిపోతుంది, కానీ బ్యాంకులకు మాత్రం షూరిటీ కావాలి. తాకట్టు పెట్టడానికి ఏదైనా ప్రాపర్టీ ఉండాలి. ఇన్ని రోజులు మన తేజ ఇండస్ట్రీస్కి ఫైనాన్స్ చేసిన బ్యాంక్ మేనేజర్స్తో మాట్లాడారా? మాట్లాడాను కిరణ్, కానీ ఏ ప్రయోజనం లేదు. మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు వద్దున్న లోన్లు ఇవ్వడానికి సిద్ధపడ్డవాళ్ళు ఇప్పుడు అవసరం అని అడుగుతుంటే రూల్స్ అడ్డు చెప్తున్నారు. అంటే ఇన్నేళ్ల మన గుడ్ విల్ నలుగురు గొప్పగా చెప్పుకోవడానికి తప్ప స్వతంత్రంగా బతకడానికి సపోర్ట్ అవడం లేదన్నమాట. గుడి ఆదాయాన్ని బట్టి దేవుడు గొప్పతనాన్ని అంచనా కట్టే మనుషుల మధ్య బతుకుతున్నాం. డబ్బు లేనప్పుడు గతం ఎంత ఘనమైనా, కష్టపడి సంపాదించిన గొప్ప పేరైనా తలుచుకోవడానికి తప్ప
సమస్య తీర్చడానికి పనిచేయదు. అత్తయ్య, మీరేమనుకోనంటే ఒక మాట చెప్పొచ్చా? చెప్పమ్మా. ఈ ఇల్లు మీదే కాబట్టి ఇంటి డాక్యుమెంట్స్ పెట్టి లోన్ తీసుకోవచ్చు కదా. ఈ ఇంటికి డాక్యుమెంట్స్ అంటూ ఏం లేవమ్మా. తరతరాలుగా వస్తున్న ఆస్తి నాకు సంక్రమించింది తప్ప రాతపూర్వకంగా ఏ పత్రాలు లేవు. ఇలాంటి రోజు వస్తుందని తెలియక మేం కూడా ఇంటి డాక్యుమెంట్స్ గురించి అంతగా పట్టించుకోలేదమ్మా. అలా పట్టించుకోకపోవడమే మంచిదైంది. డాక్యుమెంట్స్ రెడీ చేయించుంటే ఈ ఇల్లు కూడా మేఘనా సంజయ్ల కుట్రలకు బలై వాళ్ళకు సొంతం అయిపోయేది. బ్యాంకు లోను ద్వారా సొంత వ్యాపారం మొదలు పెడదామన్న మన ఆశ, అవకాశం రెండూ దూరమైనట్టే. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. కురుక్షేత్రంలో కూడా లేనన్ని కుట్రలు తట్టుకుని బయటికొచ్చాం. ఇక్కడ సంతోషంగా బతుకుతున్నాం. సముద్రమంతా ఆత్మవిశ్వాసాన్ని పడి లేచే అల్లల నుండి నేర్చుకున్నాము. ఏ కాలమైతే ఏదీ లేని స్టేజ్ నుండి కోటీశ్వర్లం చేసిందో, ఏ కాలమైతే అన్నీ దూరం చేసి గెలవాలన్నా ఆకలి పుట్టించిందో, ఆ కాలమే మన కష్టాలకి సమాధానం ఇస్తుందన్న నమ్మకం ఉందండి. ఉషా, నా ఫోన్ ఛార్జర్ చూసావా? చూశాను, కానీ చెప్పను. ఆ? ఎందుకంటే దాంతో మీకు పని లేదు కాబట్టి. అరే నాకు లేదు, చచ్చిపోయిన నా ఫోన్కి ఛార్జింగ్ కావాలి కదా. ఎప్పుడు సైలెంట్లో ఉండే మీ ఫోను చచ్చినా బతికినా ఒకటే. అర్థమైంది. ఎప్పుడు కాదు, నిన్న రాత్రి మాత్రమే. మరి పల్లవి బిర్యానీ తెచ్చిన రోజు అప్పుడెందుకు సైలెంట్ మోడ్లోకి వెళ్ళిందో నాకు తెలీదు. మీకేం తెలీదు. కనీసం వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్లకుండా ఒక మెసేజ్ చేసి వెళ్లారు. మీరు సాయంత్రం వస్తారని, ఇద్దరం కలిసి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలని ఎంత ఆశగా ఎదురు చూశానో తెలుసా? నేను కూడా రావాలనుకున్నాను, కానీ వద్దు, ఇంకేం చెప్పద్దు. ఒంటరిగా అక్కడికి వెళ్ళానే కానీ మనసు, ఆలోచనలు అన్ని మీ దగ్గరే ఉన్నాయి. అత్తయ్య వాళ్ళ ముందు బాధపడితే బాగోదని అబద్ధాలతో కవర్ చేస్తూ నవ్వు నటించాల్సి వచ్చింది. సారీ ఉషా, పల్లవి లైఫ్కి థ్రెట్ ఉండడం వల్ల తనకి ధైర్యంగా అక్కడే ఉండాల్సి వచ్చింది. నాకేం కారణాలు చెప్పొద్దండి, వినడానికి కూడా ఇష్టం లేదు. సరే వదిలే. అమ్మా నాన్న నా గురించి అడిగారా? డెఫినెట్ గా వస్తానని చెప్పి రాకపోతే అడగరా? ఉదయాన్నే అత్తయ్య ఫోన్ చేశారు. అప్పటికి మీరింకా రాకపోయేసరికి నిద్రపోతున్నారని అబద్ధం కూడా చెప్పాను. మీకు రావడం కుదిరినప్పుడు కనీసం అత్తయ్యకో మావయ్యకో ఫోన్ చేసి చెప్పాలి కదా. అప్పుడు ఫోన్ సైలెంట్ లో పెట్టారో విసిరి అవతల పాడేస్తారో మీ ఇష్టం. అంటే ఏంటి, నేను కావాలనే చేశాను అనుకుంటున్నావా? కావాలని చేశారు, అనుకోకుండా జరిగిందో నా బాధకి మీ కారణం చెప్పలేను, మీరు తెలుసుకోలేరు. బాధ తెలుస్తుంది కాబట్టి సంజాయిషి ఇస్తున్నాను, కానీ దాన్ని కూడా సమస్యగా చూస్తే ఇంకేం చెప్పాలి నీకు? మీరు చేస్తున్నది తప్పు కిరణ్ గారు. అదేంటి కిరణ్ గారు, ఉషా మీద అలా అరుస్తున్నారేంటి? మీరిలా తనని కోప్పడితే నాలా మధ్యలో వచ్చే వాళ్ళకి ఏమనిపిస్తుందో తెలుసా? మీ మధ్య ప్రేమ మాయమైపోయిందేమో అని. పల్లవి, నీకు ఆల్రెడీ చెప్పాను, మా మధ్య ఎన్ని గొడవలున్నా, ఆర్గ్యుమెంట్స్ ఉన్నా వెంటనే క్లియర్ అయిపోతాయని. మళ్ళీ ఆ టాపిక్ ఎందుకు తీస్తున్నావు? నేనేదైతే మాట్లాడాలనుకున్నానో సరిగ్గా అదే చెప్పారు. మొగుడు పెళ్ళాలన్నాక మా మధ్య గిలికజ్జాలు, గొడవలు ఉంటాయి. అదేదో పెద్ద ప్రమాదం, అగాధం అన్నట్టు ఫీల్ అవ్వకు. అంటే
మీ మంచి కోసమే చెప్పాను. నీతో చెప్పించుకునేంత మంచి మాకొద్దు. పల్లవి, నైట్ అంతా నిద్ర లేక నాకు చాలా టైట్గా చిరాగ్గా ఉంది. నువ్వెందుకు వచ్చావో తొందరగా చెప్పు. ఏం లేదు కిరణ్ గారు, మన ఆల్బమ్ కాన్సెప్ట్ ని కొంతమంది కంటెంట్ క్రియేటర్స్ కి నెరేట్ చేశాను. వాళ్ళంతా యునానిమస్ గా చాలా బాగుంది అని చెప్పారు. వ్యూస్ కూడా బాగా వస్తాయని చెప్పారు. అందుకే నేను ఫస్ట్ చెప్పిన కంటెంట్ ని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోతున్నాం. సో ఉషా, నీ అభిప్రాయాలు ఆలోచనలు పక్కన పెట్టి నేను చెప్పిన కాన్సెప్ట్ కి తగ్గట్టుగా పాటలు రాయి. కానీ అది కరెక్ట్ కాదని చెప్పాను కదా. ఉషా ప్లీజ్, మళ్ళీ ఆ డిస్కషన్ ఏం వద్దు. ఈ ఆల్బమ్ వరకు పల్లవి చెప్పినట్టు విను. ఊరికే ఈ డిస్కషన్స్ ఆర్గ్యుమెంట్స్ పెట్టడం వల్ల టైం వేస్ట్ అవుతుంది తప్ప వేరే ఏం ప్రయోజనం లేదు. థ్యాంక్ యూ కిరణ్ గారు. నేను కూడా ఇదే ఉషాతో చెప్పాలి అనుకున్నాను. కిరణ్ గారు, ఇంకో విషయం, మనమిద్దరం లొకేషన్ చూడ్డానికి 2 రోజులు అవుట్డోర్ వెళ్ళాలి. మీకు నాకు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాను. లొకేషన్ చూడ్డానికి మేనేజర్లు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు వెళ్ళాలి. మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకు? ఎందుకంటే లైవ్ లొకేషన్స్ లో తిరిగితే మ్యూజిక్ కి సంబంధించి మంచి థాట్స్ వస్తాయి, కొత్త కొత్త ట్యూన్స్ పుడతాయి కాబట్టి. మా ఆయనకి మీటింగ్లు, లొకేషన్లు, డిస్కషన్లు అని డిస్టర్బ్ చేయకుండా వదిలేస్తే ఇంట్లోనే మంచి మ్యూజిక్ ఇస్తారు. పాటలు రాసేది నేనే కాబట్టి స్వరాల గురించి, పదాల గురించి డిస్కస్ చేసుకునే వీలు కూడా ఉంటుంది. అయినా నీ ఒపీనియన్ గురించి నాకెందుకు? ఈ శుక్రవారం మన ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేయిస్తున్నాను. ఉషను తీసుకునిరా. కన్ఫర్మ్ గా వస్తావమ్మా? ఎవరు? ఇంకెవరు? పల్లవి. మీతో ముఖ్యమైన విషయం మాట్లాడే పనుంది. ఒకసారి ఇంటికి రాగలరా? ఇప్పుడా? అవును, ఇప్పుడే, కొంచెం అర్జెంట్.